ప్లీజ్ చూస్ ద ఆప్షన్ క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ అడిషనల్ క్వాలిఫికేషన్ క్లిక్ చేయండి. సబ్మిట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అడిషనల్ క్వాలిఫికేషన్ అప్లికేషన్ ఫామ్. రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ బిఫోర్ ద ఫిల్లింగ్ అప్ ద ఫామ్. అక్కడ బ్లూ కలర్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ వాటి క్లిక్ చేసినట్టయితే మీకు పీడిఎఫ్ రూపంలో ఇన్స్ట్రక్షన్స్ అనేది డౌన్లోడ్ అవుతాయి. అది ఒకసారి చూసుకోండి. తర్వాత ఫస్ట్ స్కాన్ ద రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ని మీ ఫోన్ తోటి ఫోటో తీసుకొని తర్వాత దాన్ని గూగుల్ క్రోమ్లో జేపీజీ ఫైల్ సైజ్ రిడ్యూస్ బిలో 200 KB అనేసి సెట్ చేసి దానిలో ఫస్ట్ ఆ వెబ్సైట్లో మీరు ఫోటోని రీసైజ్ చేసుకొని బిలో 200 KB ఉండేటట్లు చూసుకొని జేపీజీ ఫార్మేట్లో చూసుకొని అప్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్ అనేది ఏం చేంజ్ కాదు, రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది చేంజ్ కాదు, కరస్పాండెన్స్ సెంటర్స్ ప్రజెంట్ అడ్రస్ అనేది మీకు కావాల్సిన విధంగా మార్చుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీ గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది క్లిక్ చేసుకోండి. గ్రాడ్యుయేట్ పోస్ట్ ఇయర్ ఆఫ్ పాస్ అని క్లిక్ చేసుకోండి. తరువాత ప్రీవియస్ క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా చేంజ్ కాదు. తర్వాత ఫిఫ్త్ రిజిస్ట్రేషన్ అప్లైడ్ ఫర్ ద కేటగిరీ అక్కడ క్లిక్ చేయండి. ఫిఫ్త్ కాలం ఉంటుంది. స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఫర్ ఎడ్యుకేటింగ్ అండ్ ట్రైనింగ్ ద హ్యాండిక్యాప్డ్ క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ రిహాబిలిటేషన్ క్వాలిఫికేషన్ ప్రోగ్రామ్ దగ్గర క్లిక్ చేసి అక్కడ మీ క్వాలిఫికేషన్ ఏదైతే రీసెంట్గా పూర్తి చేసి మీరు అడిషనల్ చేయాలనుకుంటున్నారో మీరు అక్కడ చూసేదైనా మీ రీసెంట్గా పూర్తి చేసిన క్వాలిఫికేషన్ని క్లిక్ చేయండి. బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్, మెంటల్ రిటార్డేషన్, విజువల్ ఇంపైర్మెంట్, డిస్టెన్స్ మోడ్, హియరింగ్ ఇంపైర్మెంట్ డిస్టెన్స్, రెగ్యులర్ అది కూడా ఉంది. రెగ్యులర్ యాడ్ పక్కన డిస్టెన్స్ అని ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అంటే తర్వాత స్టడీ సెంటర్ అనేది మీరు క్లిక్ చేసుకోండి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఓపెన్ యూనివర్సిటీ, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏళ్ళు పాస్ అయ్యారు అనేసి క్లిక్ చేసుకోండి. అసలు ఇక్కడ 4 సర్టిఫికేట్స్ అనేది జేపీజీ అన్నీ కూడా జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్నీ కూడా బిలో 200 KBలో ఉండేటట్లు చూసుకోవాలి. అది కూడా గూగుల్ క్రోమ్లోకి వెళ్ళేసి జేపీజీ ఫైల్ సైజ్ రెడ్యూస్డ్ బిలో 200 KB అనేసి క్లిక్ చేసేదాన్ని ఆ వెబ్సైట్లో మీరు మీ సర్టిఫికేట్స్ అనేది బిలో 200 KB ఉండేటట్లు జేపీజీ ఫార్మాట్లో చూసుకోవాలి. ఫస్ట్ అనేది అథెంటికేషన్ సర్టిఫికేట్, అథెంటికేషన్ లెటర్ అనేది అది మీ స్టడీ సెంటర్ ఎక్కడైతే చదివారో అక్కడికి వెళ్తే మీ కోర్స్ కోఆర్డినేటర్ వాళ్ళు ఇస్తారు. ఆ సర్టిఫికేట్ని మీరు బిలో 200 KB ఉండేటట్టు చూసుకొని అప్లోడ్ చేసుకోండి. తర్వాత ప్రీవియస్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫస్ట్ మీరు డిఈడి చేసినప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినప్పుడు ఫస్ట్ ఇనిషియల్గా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆర్సీ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ ఆర్సీ సర్టిఫికేట్ని మాత్రం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెన్యువల్ చేసే సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయకూడదు. ఇనిషియల్గా రిజిస్ట్రేషన్ చేసిన ఆర్సీ సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జేపీజీ ఫార్మాట్ బిలో 200 KB ఉండేటట్లు చూసుకొని అప్లోడ్ చేయండి. రిహాబిలిటేషన్ క్వాలిఫికేషన్ మార్క్స్ మెమోరాండం, యూనివర్సిటీ నుంచి మనకు మార్క్స్ మెమోరాండము, తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది వస్తాయి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి అయితే మార్క్స్ మెమోరాండం ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ని తీసుకొని బిలో 200 KB ఉండేటట్లు జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. తర్వాత రిహాబిలిటేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది నెక్స్ట్ బీఈడి సంబంధించిన ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉంటుంది స్పెషల్ ఎడ్యుకేషన్. ఆ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది ఫోటో తీసుకొని బిలో 200 KB ఉండేటట్లు జేపీజీ ఫార్మాట్లో చూసుకొని అప్లోడ్ చేయాలి. తర్వాత యాక్సెప్ట్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ అవుతుంది. తర్వాత ఫీజు పేమెంట్ కూడా చేయొచ్చు. ఒకవేళ మీరు ఫీజు పేమెంట్ చేయలేకపోతే తర్వాత అయినా మీరు ఫీజు పేమెంట్ అనేది చేయొచ్చు. అక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేసినాక ఫీజు పేమెంట్ అనేది చేయలేకుంటే ఇక్కడ మీరు రీపేమెంట్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ 4th ఆప్షన్ తర్వాత ఇక్కడ మీరు అడిషనల్ క్వాలిఫికేషన్ రీపేమెంట్ ఫర్ అడిషనల్ క్వాలిఫికేషన్ క్లిక్ చేసి సబ్మిట్ చేయవచ్చు.